లోకాధినేత అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వచనము. కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించియున్నది. మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను. యేసయ్య దేవుని రాజ్యాన్ని ప్రారంభించినప్పుడు ప్రకటించుచు మారు మనస్సును పొందుడి అని చెప్తూ ఉన్నారు. ఇదే క్రైస్తవ జీవితానికి ఆరంభం. చాలామంది తమ క్రైస్తవ జీవితాన్ని తిరిగి జన్మించడంతో మొదలు పెట్టరు. కాబట్టి ఎక్కడో ఒక చోట నిలిచిపోతారు. సముద్ర తీరము వెంబడి యేసయ్య వెళ్తూ ఉన్నారు. తమ తండ్రితో 2 సహోదరులు పనిచేస్తూ ఉన్నారు. వారు వయస్సులో పెద్దవారు. వారి కుటుంబాలు వారిపై ఆధారపడి ఉన్నాయి. అకస్మాత్తుగా యేసయ్య అక్కడకు వచ్చి, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులు పట్టు జాలరులుగా చేయుదును అని అన్నారు. ప్రపంచపు చరిత్రలో ఇంతకు ముందెన్నడూ ఏ మనుష్యుడు కూడా ఇలా మాట్లాడలేదు. ఇక్కడే అంద్రేయ గారు, పేతురు గారు యేసయ్యను వెంబడిస్తూ వచ్చారు. వారు సంతోషంగా వెంబడించారు, కానీ వారి భవిష్యత్ ఏంటి? అది అనిశ్చితితో కూడింది. అయితే వారికి ముందు గొప్ప భవిష్యత్తు ఉందని యేసయ్యకు గట్టి నమ్మకం ఉంది. వారి యజమానుడు సిలువ వేయబడినప్పుడు అంతా అయిపోయింది అని అనుకున్నారు. తరువాత యోదయ సమాజంలో విప్లవము ఆరంభింపబడింది. తండ్రి తన కుమారుల గొప్ప పనులను గూర్చి విని ఎంతో సంతోషించే సమయం వచ్చింది. సమాచారం వస్తున్నది నిజమా? నా కుమారుడు అటువంటి కార్యాలు చేస్తున్నాడా? అంతియొకలో ఉన్న సంఘమునకు ముఖ్యుడు అయ్యాడా? అతని సలహా కొరకు విద్యార్థికులంతా వెళ్తున్నారు. అతడు పుట్టినప్పుడు చాలా సామాన్యమైనటువంటి బిడ్డ. ఇప్పుడు ఆయనలోనికి శక్తి ప్రవేశించింది. అతనిని ఎదిరించలేనంత శక్తిగలవాడయ్యాడు అని తండ్రి ఇప్పుడు అంటూ ఉన్నారు. ఒక నవనాగరికత పట్టణమైన యెరూషలేము గ్రామములో పేతురుగారు శక్తితో బోధిస్తూ ఉన్నప్పుడు ప్రజలు కదిలింపబడ్డారు. అంద్రేయ గ్రీసు దేశానికి వెళ్ళి ప్రజలను మారు మనసులోనికి నడిపిస్తూ ఉన్నాడు. మన యవనస్తులలో చాలామంది యేసయ్యను ఎప్పుడూ కూడా కలుసుకోవట్లేదు. అమ్మా, నీ కుమారుడు నావాడు, అతనిని నేను పట్టుకుంటాను, అతని జీవితం ఫలభరితమవుతుంది, నా కిరీటంలో అతడు ఒక వజ్రం వలె ఉంటాడు అని చెప్పిన దేవుని స్వరాన్ని పెద్దవారైన కొంతమంది ఎప్పుడూ కూడా వినలేదు. యేసయ్య సముద్ర తీరం వెంబడి వెళ్ళడం, లోకరక్షకుని మధుర స్వరాన్ని ఆ జాలర్లు వినడం ఎంతో శుభకరమైంది. ప్రియ స్నేహిత, యేసయ్య స్వరము నిన్ను సమీపిస్తూ ఉంది. యేసయ్యను వెంబడిస్తే నీకెలాంటి నిరాశ ఉండదు. యేసుతో మన ప్రయాణాన్ని సాగించుదుముగాక. ఆమెన్.